శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరంన్నర తర్వాత చూస్తున్నాం. అంటే చెప్పాలి అంటే 18 నెలల తర్వాత రాహువు కేతువు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పును చూస్తున్నాం. ఇప్పుడు అంటే మే నెల తారీఖున 18వ తారీఖు మే నెల 18వ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ 2 గ్రహాలు మార్పు చూస్తున్నాం. దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ 2 కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు. ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం, కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది. ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి ఈ 2 కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి. ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం. అంటే ప్రారబ్ధ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది. సరే, దోషంలో ఉన్నాయి, దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా గోచారం, ఇప్పుడు జరిగేటువంటిది గోచారం. అంటే ఈ మే నెల 18వ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మీనరాశిలో ఉన్నటువంటి రాహు పూర్వభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం. అది 18వ తారీఖు నాడు మే నెల 18. అదే రోజు అదే సమయంలో రాహు మారే సమయంలోనే, అంటే ఏకకాలం అంటాం, ఒకే సమయంలో ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే 18వ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే కేతువు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు. అందున కన్యారాశిలో వచ్చేటప్పటికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని 2వ పాదంలో ఉన్నాడు. 2వ పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు, కేతుగణం వచ్చి కన్యారాశి నుంచి సింహంలోకి, అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు. దీన్నే వక్ర సంచారం అంటాం. సంచారంలో మొత్తం 7 గ్రహాలు కూడా ఋతుమార్గంలో ముందరికి వెళ్తూ ఉంటే ఈ 2 గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి. రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది. ఇక ఈ రాహు కేతుగణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ
ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహువు కేతువు జన్మజాతక చక్రాన్ని పరిశీలించుకుంటే, ఉదాహరణ జన్మజాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది? జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మజాతక చక్రం అంటాం. ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం. కొంతమందికి రాహు జన్మజాతక చక్రంలో బర్త్ చార్ట్లో 5వ ఇంట్లో, 4వ ఇంట్లో, మరి 7వ ఇంట్లో ఇలా ఉండటం చూస్తూ ఉంటాం. 4వ ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన స్థాన సర్పదోషం అంటాం. సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం. అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహ స్థాన సర్పదోషం అంటాం. ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటాం. సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది. ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు. సరే, ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా. అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను. ఇక ముందుగా ఒక్కొక్క రాశికి గురించి సంబంధించి పరిశీలించుకుని, అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ 12 రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి, విశదీకరించి, విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి సంచారంలో ఈ మే 18వ తారీఖు నాడు రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని పరిశీలించుకొని ఏ రకంగా ఉందో చూద్దాం. ఈ మేషరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే గనక ప్రస్తుతం ద్వాదశంలో 12వ ఇంట్లో ఉన్నటువంటి రాహువు సంచారంలో మారి ఏకాదశంలోకి వెళ్ళటం చూస్తున్నాం. అదే సందర్భంలో కేతుగణం 6వ ఇంట్లో కన్యారాశి నుంచి వెనక్కి 5వ స్థానంలోకి, 5వ ఇంట్లోకి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. అంటే మేషరాశి వారికి రాహువు కుంభంలో ఏకాదశంలోకి, కేతువు సింహంలో పంచమంలోకి మారుతున్నారు. ఈ రీత్యా మేషరాశి వారికి సంబంధించి ఎలా ఉంటుంది అని పరిశీలిస్తే, మేషరాశి వారికి రాహు గ్రహం, కేతు ఈ సర్పగ్రహాల అనుగ్రహం చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకని అంటే రాహు ఏకాదశిలో ఉంటాడు, ఒకంత మంచి చేస్తాడు ఆయన. అదే సందర్భంలో మేషరాశి వాళ్ళు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మిత్రులు చెప్పింది వినొచ్చు, కానీ వాళ్ళు చెప్పింది నమ్మి ఎక్కడైనా డబ్బులు పెడితే అవి పోతాయి, రావు. ఇది చాలా ప్రధానం. మరీ ముఖ్యంగా మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. చదువుకునే విద్యార్థులైతే మిత్రులతో వాళ్ళు చెప్పింది వినేయకూడదు. విచక్షణతో ఆలోచించాలి. వాళ్ళు చెప్పింది పూర్తిగా నమ్మేసి ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పింది నమ్మితే మోసపోయే అవకాశం ఉంది. చదువుకునే విద్యార్థులకి ఇది చాలా అవసరం, మేషరాశిలో ఉండేటువంటి వారికి. ఉదాహరణ, బయటికి వెళ్దాం ఇక్కడి వరకే అని చెప్పి ఎవరు లేనప్పుడు అతనితో పాటు వెళ్తే చాలా ఇబ్బంది. ఇట్లా నమ్మినప్పుడే మోసం చేస్తారు. ఆ అవకాశం మేషరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కారణం రాహు. అదే సందర్భంలో ఒక మిత్రులు కాకుండా మిగిలిన అన్ని రంగాల్లో మేషరాశి వారికి రాహు ద్వారా చాలా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంత ఏలినాటి శనిలో కూడా కొంత ధనం పరంగా డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది. మేషరాశి వారికి డబ్బు పరంగా కొంత లాభాన్ని పొందుతారు. ఇక కేతువు సంచారంలో పంచమంలో ఉండటం ద్వారా సంతానానికి సంబంధించినటువంటి ప్రత్యేక శ్రద్ధ కూడా అవసరమనే చెప్పాలి. అంటే సంతాన పరంగా ఏదైనా అవసరమయ్యి డబ్బు ఖర్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఇందులో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం 4 పాదాలు,
భరణి నక్షత్రంలోని 4 పాదాల వాళ్ళు, మరి కృత్తికా నక్షత్రం మొదటి పాదం, ఈ 9 పాదాల వాళ్ళకి కూడా ఈ యొక్క రాహుకేతు మార్పు సంచారంలో యోగిస్తుందనే చెప్తాం. మరి ఇంత యోగిస్తున్నా కూడా కలిసి రావట్లేదండి అని మీకు కనిపిస్తే కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలించుకొని ఎక్కడైనా దోషం ఉందేమో సరి చేసుకుంటే మటుకు ఖచ్చితంగా శుభ ఫలితాన్నే పొందుతారు. ఇది మేషరాశి వారికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క సంచారంలో ఉన్నటువంటి రాహుగ్రహ కేతుగణ మార్పు. శుభం. స్వస్తి.